హనుమంతుడిని తలుచుకుంటేనే మనలో ఉండే సందేహాలు భయాలు పోయి కొత్త ఎనర్జీ వస్తుంది. హనుమంతుడి జీవిత కథ మనకి ఎన్నో రకాల జీవిత పాఠాలని కూడా నేర్పిస్తుంది. ఆయనకి రాముడి మీద ఉండేటువంటి భక్తి గౌరవం కండిషన్స్ లేకుండా ఒకరిని నమ్మి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి గొప్ప లాయల్టీని నేర్పిస్తుంది. అలాగే దేనికైనా ఎదురు నిలబడి ధైర్యంగా పోరాడడం ఎలాగో హనుమంతుడి యాటిట్యూడ్ మనకి చూపిస్తుంది. మ్యాక్సిమం హనుమంతుడి గురించి మనందరికీ తెలిసిందే, కానీ ఆయన జీవితంలో కొన్ని అన్నోన్ హిడెన్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవి తెలుసుకుంటే గనక ఆయన మీద ఉండేటువంటి భక్తి నమ్మకం ఇంకా పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, హనుమంతుడికి సంబంధించిన అలాంటి అన్నోన్ స్టోరీస్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా హనుమాన్, సన్ ఆఫ్ ఎన్ అప్సరా. పురాణాల ప్రకారం చూస్తే హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవని, అందుకే హనుమంతుణ్ణి ఆంజనేయుడు అని పిలుస్తారని మనకు తెలుసు. అయితే నిజానికి అంజనాదేవి శాపం కారణంగా భూమి మీద జన్మించినటువంటి ఒక అప్సర. ఇంద్రదేవుడి రాజభవనంలో నివసించేటువంటి పుంజిక స్థల అనే అప్సరస ఈమె. చూడ్డానికి ఆమె ఎంతో అందంగా ఉండేది. అయితే ఒకసారి తీవ్ర ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి దుర్వాస మహర్షి దృష్టిని మరల్చడానికి ఇంద్రుడు ఈమెను భూలోకానికి పంపిస్తాడు. అతని ఆదేశాన్ని పాటించి భూలోకానికి వచ్చినటువంటి పుంజిక స్థలని ఆగ్రహించినటువంటి ఆ ఋషి ఆమెను కోతిలాగా బతకమని శపిస్తాడు. అలా శాపానికి గురైన తర్వాత పుంజిక స్థల తన తప్పు గ్రహించి క్షమించమని వేడుకుంటుంది. అది చూసినటువంటి దుర్వాసునికి కోపం తగ్గి తన శాపాన్ని వెనక్కి తీసుకోలేనని, అయితే భూమి మీద ఉన్నటువంటి వానర్రాజును వివాహం చేసుకుంటావని చెప్తాడు. అలాగే శక్తివంతమైనటువంటి కుమారుడికి తల్లివవుతావు అంటాడు. అంతేకాదు ఈ మానవాళి మొత్తం నిన్ను గౌరవిస్తారని కూడా వరమిస్తాడు. కొద్ది కాలానికి ఆమె వానర రాజైనటువంటి కుంజరుడి కుమార్తె అంజనగా జన్మించింది. కేసరి అనే వానర్రాజుని వివాహం చేసుకుంది. ఆ తరువాత పరమశివుడి కోసం తీవ్రమైన తపస్సు చేసింది. సరిగ్గా అదే సమయంలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగ ఫలితంగా వచ్చినటువంటి పవిత్రమైన పాయసాన్ని తన 3 భార్యలకు ఇవ్వాల్సొచ్చింది. అయితే దశరథుడు తన భార్యలైన కౌసల్యకి కైకేయికి పాయసాన్నిస్తాడు. సుమిత్రకి ఇవ్వబోతుండగా ఒక పక్షి ఆ పాయసాన్ని లాక్కుని అక్కడి నుండి ఎగిరిపోతుంది. వెంటనే కౌసల్య మరియు కైకేయి ఇద్దరూ కూడా తమకిచ్చినటువంటి పాయసంలో కొంత భాగాన్ని సుమిత్రకిస్తారు. దాని ఫలితంగా రాణి సుమిత్ర కవలలకి జన్మనిస్తుంది. వాళ్లే లక్ష్మణ మరియు శత్రుఘ్నులు. రాణి కౌసల్య రాముడికి, కైకేయి భరతుడికి జన్మనిస్తారు. నిజానికి ఈ పాయసాన్ని దొంగిలించిన పక్షి మరెవరో కాదు, సువర్చల అనేటువంటి అప్సరస. ఆమె చాలా ఉద్వేగభరితమైన ప్రవర్తన కలిగి ఉండేది. అందుకే బ్రహ్మదేవుడు ఆమెని భూలోకంలో పక్షిగా మారి తిరగమని శపిస్తాడు. ఆమె పశ్చాత్తాపడి బ్రహ్మను వేడుకోగా అగ్నిదేవుడు దశరథుడికి ఇచ్చినటువంటి పాయసాన్ని తాకితే శాప విముక్తి పొందుతావు అని చెప్తాడు. అందుకే తన శాపం తొలగిపోవాలి అనే ఆతృతతో సువర్చల రాణి సుమిత్ర నుండి పాయసాన్ని లాక్కుంటుంది. ఆ తరువాత వెంటనే రూపాన్ని మార్చుకుని అప్సరసలా మారుతుంది. సరిగ్గా అదే సమయంలో శివుడు అంజనాదేవి తపస్సుకు మెచ్చి గొప్ప రామభక్తుడు, ఇంకా అపారమైన శక్తి మరియు జ్ఞానాన్ని కలిగి ఉండే కొడుకును కనే వరాన్ని ఇస్తాడు. ఇంకో పక్క శివుడి ఆజ్ఞను అనుసరించి వాయుదేవుడు ఆ పాయసంలో కొద్దిగా కింద పడేటట్లు విపరీతంగా గాలి వేస్తాడు. అప్పుడు పాయసంలో కొంత భాగం పక్షి గోళ్ల నుండి జారి నేల మీద పడుతుంది. అది అంజనాదేవి యొక్క చేతుల్లో పడుతుంది. ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మిస్తాడు. వరప్రభావం చేత వానరుల రాజు అంజన మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మిస్తాడు. అందుకే హనుమంతుణ్ణి అంజనీపుత్ర, కేసరి నందన, ఆంజనేయ అని పిలుస్తారు. ఇలా ఆంజనేయుడు ఒక అప్సరస కుమారుడవుతాడు. మరో విధంగా చూస్తే హనుమంతుణ్ణి వాయుదేవుడి కుమారుడు అని కూడా పిలుస్తారు. అందుకే పవనపుత్ర హనుమాన్ అని కూడా అంటారు. ఆ కథ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. హనుమంతుడు వానరరాజు కేసరి మరియు అంజనాదేవి పుత్రుడైనా సరే హనుమంతుడి పుట్టుకలో మాత్రం వాయుదేవుడి పాత్ర కూడా ఉంది. ఎలాగంటే అంజన మునిశాపానికి గురైన తర్వాత పరమశివుణ్ణి ధ్యానిస్తూ కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు తన దివ్యశక్తిని మరియు ఆశీర్వాదాన్ని వాయువు ద్వారా అంజన గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఆ సమయంలో వాయువు ఆ పాయసాన్ని అంజన తినేలాగా చేస్తాడు. ఆమె దాన్ని తిన్న తరువాతే హనుమంతుడికి జన్మనిస్తుంది. అప్పట్నుంచి వాయుదేవుడు ఆంజనేయుణ్ణి తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు. తరువాత హనుమంతుడి భార్య
పురాణాల ప్రకారం హనుమంతుడికి గురువు అయినటువంటి సూర్యభగవానుడు అతడికి 9 రకాల విద్యల్ని నేర్పించాల్సి ఉంటుంది. కానీ అందులో 5 రకాల విద్యల్ని మాత్రమే నేర్పిస్తాడు. దీనికి కారణం ఏంటంటే అతను బ్రహ్మచారి కావడమే. వివాహితులు మాత్రమే సంపూర్ణమైన విద్యల్ని నేర్చుకోగలుగుతారు. కాబట్టి మిగిలిన ఆ 4 విద్యల్ని కూడా నేర్చుకునేందుకు గాను సూర్యుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని చెప్తాడు. తన కుమార్తె అయినటువంటి సువర్చల కూడా హనుమంతుడిలాగే బ్రహ్మచారిణి. అందుకే ఆమెను వివాహం చేసుకుంటే తన బ్రహ్మచర్యం అలాగే ఉంటుంది అని హనుమంతుడు చెప్తాడు. అదీ కాకుండా వివాహం జరిగిన వెంటనే ఆమె తపస్సుకు బయలుదేరుతుందని సూర్యుడు హామీ ఇస్తాడు. గురువు ఆజ్ఞ శిరసా వహించడమే శిష్యుడి కర్తవ్యం కాబట్టి హనుమంతుడు ఇందుకు అంగీకరిస్తాడు. వెంటనే సూర్యపుత్రిక అయినటువంటి సువర్చల్ని వివాహం చేసుకుని మిగిలిన ఆ 4 విద్యల్ని కూడా నేర్చుకుంటాడు. దీంతో ఆంజనేయుడు సకల విద్యల్లోనూ ఆరితేరినవాడవుతాడు. తర్వాత సన్ ఆఫ్ హనుమాన్. హిందూ పురాణాల్లో హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారిణి. అతను తన జీవితాన్ని శ్రీరాముడి సేవకే అంకితం చేశాడని చెప్తారు. కానీ హనుమంతుడికి కూడా ఒక కుమారుడున్నాడు. అతడు ఎంత గొప్ప వీరుడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లంకా దహనం జరిగిన తరువాత హనుమంతుడు తన తోకకి అంటుకున్నటువంటి నిప్పును ఆర్పడానికి సముద్రంలో దూకుతాడు. అప్పుడు ఆయన శరీరం నుండి వచ్చినటువంటి శక్తివంతమైన చెమట బిందు ఒకటి జారి సముద్రపు నీటిలో పడుతుంది. దాన్ని ఓ చేప మింగుతుంది. కొంతకాలానికి ఆ చేప పాతాళ రాజు అయినటువంటి అహిరావణుడి రాజ్యంలో నివసించే మత్స్యకారుల వలకు చిక్కుకుంటుంది. ఆ చేప పొట్ట చీల్చి చూడగా కోతి ముఖం, చేప శరీరం కలిగి ఉన్నటువంటి బాలుడు కనిపిస్తాడు. అహిరావణుడు అతడి బలాన్ని చూసి అతడికి మకరధ్వజుడు అనే పేరు పెడతాడు. తరువాత రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అహిరావణుడు రాముడు మరియు లక్ష్మణుల్ని మాయచేసి వాళ్ళిద్దరినీ పాతాళానికి తీసుకెళ్తాడు. అప్పుడు హనుమంతుడు వారిని అనుసరిస్తాడు. కానీ పాతాళ ద్వారం వద్ద మకరధ్వజుడు హనుమంతుడిని ఆపుతాడు. అలాగే తాను హనుమంతుడి కుమారుడిగా కూడా తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఇది విని ఎంతగానో సంతోషించిన హనుమంతుడు అతడి కోరిక మేరకు తండ్రిగా తన దీవెనల్ని అందిస్తాడు. అయినా సరే హనుమంతుడు మరియు మకరధ్వజుడు మధ్య ద్వంద్వ పోరాటం జరుగుతుంది. రామలక్ష్మణుల కోసం పాతాళంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు అతన్ని ఓడించాల్సి వస్తుంది. అతడు తిరిగొచ్చిన తర్వాత రాముడి సలహా మేరకు హనుమంతుడు మకరధ్వజుణ్ణి పాతాళానికి కొత్త రాజుగా నియమిస్తాడు. తరువాత హనుమాన్ అండ్ హిజ్ బ్రదర్స్. పురాణాల్లో చాలా వరకు హనుమంతుణ్ణి రాముడి భక్తిగా చెప్తూ వస్తారు. కానీ ఆయనకు కూడా ఓ భార్య, కుమారుడు ఉన్నాడని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఆయన తల్లి గురించి కూడా అందరికీ తెలుసు. కాకపోతే తండ్రి గురించి చాలా కొద్ది మందికి తెలుసు. అందుకే మనం ఈ వీడియోలో ఆయన తండ్రి గురించి కూడా ప్రస్తావించాం. ఇకపోతే హనుమంతుడికి సోదరులు కూడా ఉన్నారు. హనుమంతుడిలా కాకుండా వాళ్ళంతా వివాహాలు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. ఇది కేవలం బ్రాహ్మణ పురాణంలో మాత్రమే ప్రస్తావించబడింది. ఇందులో వానరరాజు కేసరికి 6 కుమారులున్నారని పేర్కొన్నారు. పెద్ద కుమారుడు హనుమాన్, మిగిలిన వారి పేర్లు వరుసగా మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్ మరియు ధృతిమాన్. వీళ్ళంతా కూడా హనుమంతుడి యొక్క సోదరులు. నెక్స్ట్, హనుమాన్ ఈజ్ ఎన్ ఇన్కార్నేషన్ ఆఫ్ శివ. దక్షయజ్ఞం సమయంలో తన తండ్రి దక్షుడు చేసినటువంటి అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మత్యాగాన్ని చేస్తుంది. సతీదేవి చనిపోయాక శివుడి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆ బాధను తట్టుకోలేక కోపావేశంతో సతీదేవి శరీరాన్ని తన భుజాల మీద వేసుకుని శివతాండవం చేస్తాడు. శివుడి బాధను చూసి ఎవరూ తట్టుకోలేకపోతారు. శివుణ్ణి శాంతింపజేయమని కోరడానికి నారదుడు విష్ణువు దగ్గరికి వస్తాడు. కానీ శివుణ్ణి శాంతింపజేయడం మరియు అతడి కోపాన్ని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏం చేయలేకపోతారు. కానీ దానికి బదులు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 18 విడిభాగాలుగా విడగొడతారు. ఆ భాగాలే భూమి మీద పడి 18 శక్తిపీఠాల్లాగా మారతాయి. కానీ శివుడు మాత్రం తన భార్యని తన నుండి వేరు చేశాడు అనే కోపంతో విష్ణువును భూమి మీద జన్మించమని శపిస్తాడు. అలా మానవ రూపంలో జన్మించిన విష్ణువు కూడా తన జీవిత భాగస్వామి నుండి విడిపోయే బాధను అనుభవిస్తాడు. ఈ కారణంగానే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి భూలోకంలో మానవ రూపంలో సీతారాముల్లాగా జన్మిస్తారు. రాముడు భార్యా వియోగంతో బాధపడతాడు. కొంత సమయం తర్వాత శివుడు శాంతించి తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి శాపాన్ని వెనక్కి తీసుకోలేనని, అయితే తనకి మరో విధంగా సహాయం చేసి ఈ బాధను పంచుకుంటాను అని చెప్తాడు.
అందుకే రాముడు తన భార్యను కనుగొనడంలో సహాయం చేయడానికి తాను హనుమంతుడిగా పుడతాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. అందుకే హనుమంతుణ్ణి శివుడి యొక్క మరో అంశ అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ కథని కొన్ని పురాణాల్లో సతీదేవి అగ్నికి ఆహుతైపోయిందని చెప్పారు. ఏది నిజమో మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి లభించిన ఆధారాలని బట్టి ఈ కథను రాయడం జరిగింది, గమనించండి. ఇక తరువాత విష్ణువుకి చేప రూపంలో సహాయం చేసిన హనుమంతుడు. ఒకసారి హనుమంతుడు గంగానది ఒడ్డున కూర్చుని రాముణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా నదిలో ఒక చేప అతడితో మాట్లాడుతుంది. అతని సహాయం కూడా కోరుకుంటుంది. తనని ఒక పెద్ద చేప తరుముతుందని, తనకు సహాయం అవసరమని ఆ చేప చెప్తుంది. అది విన్న హనుమంతుడు ఆ చేపని చూసి జాలిపడి దానికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అలాగే ఆ చేపను సురక్షితంగా ఉంచడానికి తన భుజం మీద తీసుకెళ్లాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ చేప తాను మోయలేనంత బరువు పెరిగిపోతుంది. అలా పరిమాణం పెరిగిపోతున్న ఆ చేపను చూసి అది మామూలు చేప కాదని గ్రహించిన హనుమంతుడు దాని నిజస్వరూపాన్ని బయటపెట్టమని కోరుకుంటాడు. హనుమంతుడి భక్తికి మెచ్చి అతడికి వరాన్ని అందించినటువంటి ఆ చేప విష్ణువుగా తన నిజరూప దర్శనం ఇస్తాడు. వెంటనే ఆంజనేయుడు శ్రీరాముడి మీద శాశ్వతమైన భక్తిని మరియు అతడికి ఎప్పటికీ సేవ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరతాడు. అతని విన్నపాన్ని మన్నించిన విష్ణువు హనుమంతుడికి ఎగరగలిగేటువంటి శక్తిని, తన ఇష్టమైనప్పుడు తన రూపాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని, అలాగే అతని ఆయుధాలకు ఎదుర్కొనే శక్తిని అనుగ్రహిస్తాడు. ఇంకా చిరంజీవిగా జీవించమని వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. తరువాత శనిదేవుణ్ణి కాపాడినటువంటి హనుమంతుడు. రావణుడు దేవతలందరినీ ఓడించి గ్రహాలన్నిటినీ తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఇక తన కొడుకు మేఘనాథుడు జన్మించే సమయంలో తన జాతకంలో 11వ ఇంట్లో ఉండాలి అని నవగ్రహాలన్నింటినీ ఆదేశిస్తాడు. రావణుడి సూచన మేరకు అన్ని గ్రహాలు ఇలానే చేస్తాయి. కానీ శనిదేవుడు మాత్రం అందుకు నిరాకరిస్తాడు. శని మేఘనాథుడి జాతకంలో 12వ ఇంట్లో స్థిరపడతాడు. దీంతో రావణుడు భయపడతాడు. ఎందుకంటే శని యొక్క వక్రచూపు, దీని ప్రభావం తన కుమారుడి జీవితం మీద పడితే అది నానా ఇబ్బందులకి గురి చేస్తుంది అని భావిస్తాడు. అందుకే శనీశ్వరుడి చూపు పడకుండా తన రాజ్యంలోనే ఓ చీకటి గదిలో బంధించుంచుతాడు. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని కనుగొనడానికి శ్రీరాముడి దూతగా లంకకొస్తాడు. సీత జాడ కనుగొన్న వెంటనే రావణుడి సేనలచే పట్టుబడతాడు. వారు హనుమంతుణ్ణి బంధించి తోకకి నిప్పు పెడతారు. వెంటనే హనుమంతుడు తన తోకకి అంటుకున్న నిప్పుతో లంకంతా తగలబెడతాడు. అలా తగలబెట్టే సమయంలో ఓ చీకటి గదిలో బందీగా ఉన్నటువంటి శనిదేవుణ్ణి చూస్తాడు. అతన్ని మాత్రం రక్షించి మిగిలిన రాజ్యం అంతా తగలబెట్టేస్తాడు. హనుమంతుడు చేసిన ఆ పనికి శనిదేవుడు కృతజ్ఞతతో ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో వారికి శని దుష్ఫలితాలు ఉండవు అని వరమిస్తాడు. ఇలా హనుమంతుడు స్వయంగా ఆ శనిదేవుణ్ణి కాపాడతాడు. తర్వాత హనుమాన్స్ లైఫ్ సాక్రిఫైస్. పురాణాల ప్రకారం అహిరావణుడు పాతాళ లోకానికి రాజు. గొప్ప మంత్రశక్తుల్ని కూడా కలిగి ఉండేవాడు. రావణుడితో యుద్ధ సమయంలో అహిరావణుడు రామలక్ష్మణుల్ని మోసగించి తన గుహలోకి తీసుకెళ్లి బంధిస్తాడు. అది కనుగొన్న హనుమంతుడు వాళ్ళిద్దరినీ రక్షించడానికి ఆ గుహలోకి వెళ్తాడు. అయితే ఆ గుహను 5 మంత్రదీపాలు కాపాడుతూ ఉండడం గమనిస్తాడు. ఎలాగైనా సరే ఆ దీపాలని ఆర్పి రామలక్ష్మణుల్ని రక్షించాలి అనుకుంటాడు. వెంటనే హనుమంతుడు వరాహ రూపంలోకి మారి పాతాళంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అహిరావణ గుహను కనుగొని తన మాంత్రిక శక్తుల్ని ఉపయోగించి అక్కడి రాక్షసుల్ని ఓడిస్తాడు. అయితే హనుమంతుడు 5 దీపాల్ని ఆర్పేసినప్పుడు 6వ దీపం కూడా ఒకటి ఉందని, అదే అహిరావణుణ్ణి రక్షిస్తుందని అతనికి తెలియదు. ఆ దీపం ఆరిపోవాలి అంటే నిజమైన భక్తుడు ప్రాణత్యాగం చేస్తే తప్ప అది ఆరిపోదు. ఈ విషయం తెలుసుకుని ఆ దీపాన్ని ఆర్పడానికి హనుమంతుడు తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతాడు. ఎప్పుడైతే హనుమంతుడు ప్రాణత్యాగం చేస్తాడో అప్పుడు ఆ దీపం ఆరిపోయి రామలక్ష్మణులు చెర నుండి విముక్తిని పొందుతారు. వెంటనే రాముడి ఆశీర్వాద బలంతో హనుమంతుడు పునర్జీవించబడతాడు. శ్రీరాముడి మీద నిస్వార్థ భక్తి, అచంచలమైన విధేయత
హనుమంతుణ్ణి గొప్ప భక్తుడిగా మారుస్తాయి. అందుకే ఈయన హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైనటువంటి దేవతల్లో ఒకరిగా మారాడు. ఆయన వ్యక్తిత్వం నుండి, జీవితం నుండి మనుషులందరూ నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో జీవిత పాఠాలున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ హనుమాన్ అన్నోన్ స్టోరీస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.